నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఇప్పటికీ కేఏ పాల్ గారి యొక్క ఐడెంటిటీ ఏందనంటే ఒక వరల్డ్ లీడరు, పీస్ అంబాసిడరు, లేదంటే ఒక క్రిస్టియన్ మైనారిటీని రిప్రజెంట్ చేసేటువంటి లీడర్గా చూస్తున్నారు తప్ప కానీ కాపు సామాజిక వర్గానికి లీడర్గా చూడడం అనేది జరగట్లేదు. మీరెందుకు పొజిషనింగ్ అనేది క్రిస్టియన్ మైనారిటీ నుంచి కాపుకు లీడర్గా మీరు ఎందుకు పొజిషనింగ్ చేసుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు, మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఇంత అవకాశాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. నేను అన్నది ఏంటంటే, నేను ఫస్ట్ వరల్డ్ లీడర్గానే, స్పిరిచువల్ లీడర్గానే, పీస్ లీడర్గానే అయిపోయిన ఘట్టం ఫేజ్ 1. బట్ ఇప్పుడు ఫేజ్ 2 నేను కాపు లీడర్గా ఐడెంటిఫై అవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకు? బీసీలు 55% ఉన్నారు, నేను బీసీని ఫస్ట్. అందులో నాన్ బీసీ కాపులు ఉన్నారు. నేను కాపుగా అడుగుతున్నది ఏంటంటే, మీరందరూ ఎందుకు టీడీపీలో, వైసీపీలో, జనసేనలో, ఇతర పార్టీల్లో చెదిరిపోయారని అడిగాను వాళ్ళని. పెద్దలు 200 మంది కాపు లీడర్స్తో మీటింగ్ పెట్టాను, ఒక 2 crores ఖర్చు పెట్టి. అవునండి, కాపులందరూ వచ్చారు. వాళ్ళందరూ మీ వైపు రావాలి అని అంటే మీరు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి కదా. కారణం ఏమిటంటే, కాపుల్లో కాన్ఫిడెన్స్ లేదు. పాపం చిరంజీవి లాంటోడు ఏం చేశాడు? కాపులందరూ చేరారు చిరంజీవితో, ఒక్కసారి అమ్మి పడేశాడు. కాంగ్రెస్ ఎవరికి విరుద్ధంగా పార్టీ పెట్టాడు ఆయన? కాంగ్రెస్ విరుద్ధంగా. అదే కాంగ్రెస్ లో అమ్ముడు పోయేసరికి కాపులకి ఇంకా నమ్మకం పోయింది. చిరంజీవి 90% కాపుల్ని డ్యామేజ్ చేసి పడేశాడు, బీసీలని డ్యామేజ్ చేసి పడేశాడు. అందుకని తన సొంత బ్రదరు స్టేబుల్గా ఉండలేకపోతున్నాడు. లేకపోతే ఇప్పుడైనా నేను పవన్ కళ్యాణ్కి, కాపు నాయకులందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు బయటకు రండి, టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన లేదు, వైసీపీతో పొత్తు పెట్టుకో. మీరు అన్నోన్ని కాపు సీఎంగా నిలబడదాం. నేను ఎలాగ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను, నేను సెంట్రల్కి వెళ్తాను. ఫారెన్ మినిస్టర్గా ఆల్రెడీ నాకు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే నేనైతే డబ్బు తెస్తున్నాను, తేగలుగుతున్నానని. ఎవరు గవర్నమెంట్ ఫార్మ్ చేసినా నేను మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, ఎక్స్టర్నల్ మినిస్టర్ అవుతాను. నెంబర్ 2గా ఇండియాకి డబ్బు తీసుకొస్తాను, తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేద్దాం. మీరు రండి. ముద్రగడ పద్మనాభ గారు, మీరు కాపు సీఎంగా, కాపులకు సీఎంగా ఉంటారా? జేడీ లక్ష్మీనారాయణ మీరుంటారా? తోట చంద్రశేఖర్ గారు మీరుంటారా? బొత్స సత్యనారాయణ వైసీపీని విడిచిపెట్టి విజయనగరం జిల్లా మీరు తీసుకోండి, శ్రీకాకుళం జిల్లా ఇంకోరికి ఇద్దాం, ముద్రగడ పద్మనాభంకి ఈస్ట్ గోదావరి ఇద్దాం, కన్నా లక్ష్మీనారాయణకి గుంటూరు ఇద్దాం. ఏంటి కాపుల్లో లీడర్స్ లేరా? బయటికి రండి. మీరేమో చెప్పట్టుకొని అమ్ముడుపోతుంటే మీరు ఎలా కాపు నేతలు అయ్యారు? నేను ఒకటే అడుగుతున్నాను, వంగవీటి రంగా ఉంటే ఈరోజు అమ్ముడుపోతాడా? వంగవీటి రాధాని అందరిని పక్కన పెట్టండి, వంగవీటి రంగా కుమారుడైన అనుభవం ఉన్న వంగవీటి రాధాని మనం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్లో 100 సీట్లు గెలిపిస్తాం, 175లో. అంటే నేను ఛాలెంజ్ చేస్తాను. వీళ్ళందరికీ కొత్త పార్టీ పెట్టుకోమని అడ్వైజ్ చేస్తున్నారా? ప్రజాశాంతి పార్టీ నుంచి పోరాటం చేద్దాం. ఫస్ట్ చాయిస్ ప్రజాశాంతి పార్టీ అండి. ఓకే. లేదా ఉన్న 3-4 పార్టీలు అలయన్స్ పెట్టుకోవడానికండి. ఓకే. ఒక కాపుని, ఒక బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించడానికండి. తప్పే ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2018లో తెలంగాణలో 3-4 పార్టీలు ఇచ్చారు. టీడీపీ, అలాగే కాంగ్రెస్, అలాగే ఈ అప్పుడేదో ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, ఈ 3-4 ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్, పాపం ఇంత పెద్ద ఆయన పేరు లేకుండా పోయాడు ఆయన. అలాంటి వాడికి మినిస్ట్రీ కాంగ్రెస్ ఇస్తే మంచిది. ఇలాంటి వాళ్ళందరూ సిపిఐ, సిపిఎం, మహాగఠబంధన్ అంటారు. అవును, అది ఎందుకు పెట్టుకోకూడదు మనం? అంటే ఇంత తక్కువ టైంలో పాసిబిలిటీ ఉందండి. ఎంతండి? మీరు 5 సంవత్సరాల్లో చేసిన కష్టాన్ని మర్చిపోతారు. 5 వారాలు, 5 రోజుల ముందు ఏం మాట్లాడతారో అదే గుర్తుంచుకుంటారు ఓటర్స్. కాపుల్లో ఐకమత్యం లేదు, బీసీల్లో ఐకమత్యం లేదు.